హాయ్ ఫ్రెండ్స్, మేమైతే భీమిలికి వచ్చినాం. ఇదిగా అశోక్ అయితే ఇక్కడ ఉన్నాడు. హాయ్ చెప్పు. సో భీమిలో మొత్తం చూడాలి, మొత్తం అదంతా. అదో జోయిల్ గడ అయితే వెళ్ళిపోతున్నాడు. అశోక్నేమో మాట్లాడు అంటే ఏం మాట్లాడాలి అంటున్నాడు. అది మిల్కీది కదా అది. సో మేమైతే భీమిలికి వచ్చాము. ఇదిగో భీమిలి గంట లైట్ హౌసే కదా, భీమిలి లైట్ హౌస్ కదా అది. సో అదైతే భీమిలి లైట్ హౌస్. ఇదిగో ఇది ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి. సో మన గాంధీజీ గారు ఇక్కడ ఉన్నారు. ఇంకా ఇక్కడ లవ్ భీమిలి అని ఉంది చూడండి. ఇంకా లవ్ భీమిలి మొత్తం. భీమిలి అంటే ఏంటి, ఇక్కడ చేపలు కదా, బీచ్ అంటే చేపలు. సో మొత్తం ఎక్కడ చూసినా చేపల బొమ్మలే ఉన్నాయి మొత్తం. అశోక్ బీచ్ చూపించండి, బీచ్ చూపించట్లేదు. ఇదిగో మా జోయిల్ గడ అయితే హట్ అయ్యాడు. బీచ్లో మునుగుతాను అంటున్నాడు, కానీ మేము వద్దన్నామని ఏడుస్తున్నాడు. అదిగో అంటే ఎందుకు వద్దన్నామంటే వాడికి ఫీవర్ ఉంది, అందుకే వద్దన్నాము. అదిగో వాడైతే ఏడుస్తున్నాడు. అశోక్ అయితే సో ఫ్రెండ్స్ చూడండి, ఇదే లైట్ హౌస్, భీమిలి లైట్ హౌస్ అదైతే. సో నేనైతే స్లోగా మాట్లాడుతున్నాను, కానీ నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ మొత్తం అదిగా అక్కడ ఉంది కదా జలకన్య అది. సో మేమైతే బీచ్ కిందకి దిగలేదు, గట్టు మీద ఉండైతే వీడియో తీస్తున్నాను. సో ఇది చూసారా, ఇదైతే జలకన్య. మొత్తం బీచ్ చూడండి. పాపం బీచ్కి అయితే కాకులు కూడా వచ్చాయి. మొత్తం బీచ్ మొత్తం కాకులు కూడా వచ్చాయి బీచ్లో మునగడానికి. అయితే మేమైతే కిందకి అయితే దిగలేదు మొత్తం. మేమైతే కిందకి వెళ్ళలేదు, కానీ మా మిల్క్ అయితే ఆల్రెడీ బీచ్ లోపలికి వెళ్ళిపోయి మునిగేస్తుంది. చూడండి అదిగో అక్కడ ఉంది మా మిల్కీ. అదిగో అక్కడ ఉంది చూసారా, అదిగో మా రౌడీ రాక్షస్ అయితే అక్కడ ఉంది. మొత్తం చాలా మంది అయితే బాగా మునుగుతున్నారు బీచ్లోని. నాకు మునగాలని ఉంది, కానీ కాకపోతే మరి వెళ్తే చాలేస్తుంది కదా అని వెళ్ళలేదు. మా జోయిల్ గడ అయితే ఇక్కడ ఉన్నాడు, ఫీల్ అవుతున్నాడు. పాపం నన్ను మునగనివ్వట్లేదు అని ఫీల్ అవుతున్నాడు మా జోయిలు. హాయ్ చెప్పు జోయల్, హాయ్ చెప్పమంటే ఏంటమ్మా నువ్వు నన్ను మునగనివ్వట్లేదు అంటున్నాడు. అదిగో మొత్తం. ఇంకా చూడు తానం చేయించుకోవాలి. మా జోయిల్ గడ అయితే చాలా హట్ అవుతున్నాడు, బీచ్లో మునగనివ్వట్లేదని హట్ అవుతున్నాడు మా జోయిల్ గడ. చిట్టుకాయ వీడికైతే ఫీవర్ వస్తుంది. అశోక్ హాయ్ చెప్పు. అదివాడు అక్కడ ఉంటాడు. అశోక్ ఎప్పుడు నేనే మాట్లాడదాను. అశోక్ అయితే ఆస్తు మాట్లాడు. మొత్తం బీచ్ చూపిస్తాను, అరుగు బీచ్. సో ఫ్రెండ్స్ చూడండి, బీచ్ పక్కన అయితే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి. సో మీరు ఎవరు బీచ్కి వచ్చినా సరే ఏం ఫీల్ అవసరం లేదు, చక్కగా తినడానికి అయితే ఇక్కడ బోల్డ్ అని ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. సో చూడండి ఫ్రెండ్స్, చూడండి బీచ్ పక్కన అయితే ఇది ఇక్కడైతే చేపల విగ్రహాలు పెట్టారు, చేపల బొమ్మలు. డైనోసార్, ఇదేంటి డాల్ఫిన్ కదా, డైనోసార్ అంటున్నావు ఏంటి. సో ఇక్కడ అయితే డాల్ఫిన్స్ ఉన్నాయి. ఇదిగో అశోక్ అయితే ఇక్కడ ఉన్నాడు. అయ్యి బాబా డైనోసార్ అనేసాను. డైనోసార్కి డాల్ఫిన్కి తేడా తెలియలేదంటే ఎంత కామెడీ పీస్ అయిపోతున్నట్టు బాబా నేనైతే. సో ఇక్కడ అదే చేపలు పడతారు కదా, సో జాలర్లు ఫోటో పెట్టారు. ఇక్కడ ట్యాచ్ అయితే పెట్టారు చేపలు పడుతున్నట్టు. చూడండి. సో అలా వెళ్తుంటే ఈ పక్కనేమో విగ్రహాలు పెట్టారు. సో బ్రాహ్మణ్స్ ఏంటి అశోక్, బుద్ధునికి అశోక్ ఏంటి ఇవి? అదే బుద్ధుని విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగో బుద్ధుడి. మన ఆవు కూడా వచ్చేసింది బీచ్ చూడడానికి అయితే, ఆవు కూడా వచ్చేసింది చూడండి. మొత్తం
స్టాచ్యూస్ పెట్టారు. ఇక్కడ బుద్ధుని విగ్రహాలు పెట్టారు చూడండి. అక్కడైతే హోటల్ ఉంది చూడండి. హోటల్లోనైతే ఎన్ని మొక్కలు వేసారు కదా, హోటల్ చుట్టూ మొక్కలే. సో ఇంట్లోనే మొక్కలు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. కాకి ఇక్కడైతే కాకి ఓలింది, షూ అన్నా వెళ్ళట్లేదు. సో మొత్తం చూడండి బీచ్ అయితే ఇక్కడ నుంచి కూర్చొని బీచ్ చూస్తే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. నాకు అలాగా బీచ్లోనే ఉండిపోవాలనిపిస్తుంది, బీచ్ దగ్గర కూర్చొని ఉండాలనిపిస్తుంది. కానీ మరి ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళాలి కదా. ఇక అశోక్ ఇక్కడ ఉన్నాడు. సో సింగ్ అతను అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సింగులు అంటారు కదా వాళ్ళు. సో ఫ్రెండ్స్ చూసారా, హోటల్ ఈ పక్కన అయితే పిల్లలు ఆడుకోవడానికి అయితే చిన్న ప్లే గ్రౌండ్ కూడా ఉంది. అంటే ఉయ్యాలు, జారుబల్లలు అవన్నీ ఉన్నాయి బీచ్ పక్కనే చూడండి. సో మీరు కూడా రండి, చూడలేని వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం చూడండి, ప్రశాంతంగా ఉంటుంది బీచ్ మొత్తం. ఇది ఇక్కడ బుద్ధ జ్ఞానం చేస్తున్నారు. వీళ్ళంతా వీళ్ళు శిష్యులు బుద్ధుని దగ్గర జ్ఞానం చేస్తున్నారు. బీచ్ అయితే బాగానే కట్టారు. సో నేనైతే భీమిలిలోనే చదువుకున్నాను. సో నేను చదువుకునేటప్పుడు అయితే ఇవన్నీ కట్టలేదు. 10 years బ్యాక్ అయితే ఇవన్నీ కట్టలేదు. అశోక్ సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. మాట్లాడు అనే సరే మాట్లాడు. ఎప్పుడు నేనే వాగుడికాయలా వాగాలి. అదిగో ఆవు అయితే ఉప్పుకుంటూ వెళ్ళిపోతుంది. మా మాయ మా మిల్క్ అయితే ఏడుకొనేసుకుంటున్నారో తెలీదు. వెళ్ళిపోద్దామని బండి దగ్గరికి వస్తారు. సో అక్కడైతే ఫైట్ అవుతుంది. సో చూడండి ఫైట్ అవుతుంది అక్కడ. ఏంటో తెలీదు, ఏంటో చిన్న వయసులోనే లవ్వులు అవన్నీ. సో మొత్తం చూడండి ఆవైతే చక్కగా తాగట ఇటు అటు తాకు ఊపుతూనే ఉంటుంది. సో మేమైతే వెళ్ళిపోద్దామని అనుకుంటున్నాం. సో ఓకేనా. మొత్తం చూడండి మేమైతే బీచ్ లోపలికైతే దిగదాం అనుకున్నాం కానీ దిగలేదు. మళ్ళీ దిగితే తడాలనిపిస్తుంది, మునగాలనిపిస్తుంది అని. సో మళ్ళీ దిగాక మునగకపోతే ఫీల్ అవుతాం కదా, బాధపడతాను కదా అని దిగలేదు. సో మా రాజ్ఞ అయితే ఇక్కడ ఉంది. కానీ రాజ్ఞకి అయితే వీడియో అయితే తీయను నేను. రాజ్ఞ అయితే నన్ను చూసి అని పల్లికి ఇస్తుంది చూడండి. మొత్తం ఇదిగో ఆ పిల్ల ఇక్కడ ఉంది. ఇదిగో మా జోయల్ గడ్ అయితే హర్ట్ అయ్యాడు పాపం. నెక్స్ట్ టైం అయితే జోయల్ గడ్కి అయితే 2 days 3 days అయితే బీచ్కి తీసుకెళ్తాను. వైజాగ్లోనే అయితే ఆర్కే బీచ్కి అయితే తీసుకెళ్ళి అయితే చక్కగా మునిగిద్దామే తమ్ముడికి. ఓకేనా. ఫీవర్ అంతా బాగా తగ్గాక అప్పుడు మునిగించవచ్చు. మిల్కీ ఎక్కడికి వెళ్ళిపోయిందో. సో ఇక్కడ గాంధీజీ గారు అయితే బుక్ చదువుతున్నారు ప్రశాంతంగా కూర్చొని. మా మిల్క్ అయితే ఆడుకుంటుంది. అదిగో మా మిల్కీ జోయల్ అయితే అక్కడ ఆడుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ మేమైతే బీచ్ మొత్తం చూస్తాము, అంటే చూడలేదు. నా వెనకనైతే లైట్ హౌస్ కనిపిస్తుంది కదా, భీమిలి లైట్ హౌస్. అది కదా నేను అడ్డిస్తాను. అదిగో లైట్ హౌస్ ఉంది కదా. సో మేము అక్కడ లైట్ హౌస్ నుంచి కూడా వే ఉంటుంది భీమిలి లోపలికి వెళ్ళడానికి. చిన్న గుహలాగా ఉండి అప్పుడు వే ఉంటుంది. సో మేమైతే అందులో నుంచి వెళ్ళలేదు కదా అశోక్. అక్కడ గుహలా ఉంటుంది కదా లైట్ హౌస్ దగ్గర. సో అక్కడికి వెళ్ళలేదు, జస్ట్ ఇక్కడే చూసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. సో మా జోయల్ కూడా ఇక్కడ ఉంటే రాజ్ఞ ఇక్కడ ఉంది. పాపం రాజ్ఞ కూడా అలసిపోయింది, ఆడి అలసిపోయింది. అశోక్ బాయ్ చెప్పొద్దంతా. సో ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.